ఈ తాయెత్తు కట్టుకోండి మగపిల్లాడు పుడతాడు, ఈ మందు వేసుకోండి అబ్బాయే పుడతాడు అంటూ ఊళ్ళల్లో అమాయక జనాలను బురిడి కట్టించే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే సాక్షాత్తు ఆయుర్వేదిక్ కోర్సులోనే ఓ పుస్తకంలో మగపిల్లాడు పుట్టాలంటే ఇలా చేయండి అంటూ కొన్ని సూచనలు చేయడం వివాదాస్పదమవుతోంది. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ 3వ ఏడాది టెక్స్ట్ బుక్లో ఓ చిన్న చిట్కా చెప్పారు. అదేంటంటే తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా ఉన్న 2 మర్రి చెట్టు ఆకుల్ని తీసుకొని అందులో ఖచ్చితంగా 2 జీలకర్ర గింజలను వేసి నూరి ఆ మిశ్రమాన్ని గర్భవతి అయిన మహిళ పుష్య నక్షత్ర సమయంలో పెరుగుతో కలిపి తినాలని ఆ బుక్కులో రాశారు. ఇదొక్కటే కాదు, మగపిల్లాడు పుట్టాలంటే మరో 5 ప్రక్రియలను కూడా ఆ బుక్కులో వివరించారు. గర్భవతి అయిన మహిళకు అధిక మోతాదులో బంగారం, వెండి, ఇతడ మిశ్రమాన్ని తినిపించాలి అన్నది అందులో ఓ ప్రక్రియ. ఇక ఈ 3 మిశ్రమంతో ఓ బాలుని ప్రతిమ చేసి దానిని కరిగించి పెరుగు, పాల మిశ్రమంలో కలిపి అదే పుష్య నక్షత్ర సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆ పుస్తకంలో వివరించారు. ఈ చిట్కాలను చరక సంహిత నుంచి స్వీకరించారు. ఈ పాఠ్య పుస్తకం పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ నేరమన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తుంది అన్నది కొంతమంది భావిస్తున్నారు, వాదిస్తున్నారు. ఈ బుక్కు రాజ్యాంగ విరుద్ధమని సామాజిక కార్యకర్త వర్షా దేశ్ పాండే అన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం చాలా ప్రమాదకరమని, రాజ్యాంగం మనకిచ్చిన సమానత్వానికి ఇది విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఈ చాప్టర్ని వెంటనే ఆ పాఠ్య పుస్తకం నుంచి తొలగించాలని మరో సామాజిక కార్యకర్త గణేష్ బొరాడే డిమాండ్ చేశారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.